హాయ్ గాయ్స్, ఇప్పుడే సలార్ మూవీ 4 AM షో చూసి వచ్చాం. మూవీ ప్లాట్ వచ్చేసరికి సేమ్ ట్రైలర్లో చెప్పినట్టుగానే ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా శత్రువులు అవుతారు, ఒకరి కోసం ఒకరు ఏం వదిలేసుకుంటారు, ఏమేం చేస్తారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ ప్లేస్ వాళ్ళు ఎలా బిల్డ్ చేస్తారు అనేది మనం థియేటర్లో చూస్తాం. చాలా పెద్ద స్టోరీ ఉంటుంది guys. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. అండ్ నోట్ వచ్చేసి కేజీఎఫ్కి లింక్ లేదు మూవీ. ఆ ఎవరి క్యామియోస్ ఎక్స్పెక్టేషన్ కూడా లేవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళకండి. నో క్యామియోస్, నో లింక్ టు ద కేజీఎఫ్ గైస్. ఫ్రెష్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు ప్రశాంత్ నీల్ ఇందులో. సో కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్ గైస్. సో కంప్లీట్ గా ఓవరాల్ గా మూవీ చూసుకున్నట్టయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇట్స్ డిఫరెంట్ డ్రామా కైండ్ ఆఫ్ ఎ మూవీ. కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్స్ అదొక డిఫరెంట్ పార్ట్. ఇదంతా ఒక డిఫరెంట్ పార్ట్. ఇది ఒక సపరేట్ వరల్డ్ క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్ ఇందులో. సో ఇందులో చాలా పెద్ద స్టోరీ అవుతుంది ఇది. సలార్ అనేది ఒక కంప్లీట్ డిఫరెంట్ డ్రామా మూవీ. కేజీఎఫ్ తోనే ఉన్నన్ని ఎలివేషన్ సీన్స్ అలా ఏం ఉండదు. ఇట్స్ సపరేట్ డ్రామా కైండ్ ఆఫ్ మూవీ. దీని విధంగానే చూస్తే చాలా ఎంజాయ్ చేస్తాం మనము. దీనికి కంపారిజనే లేదని చెప్పుకోవచ్చు నేనైతే. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి లైక్ నేను ఇప్పుడు ఒక నోట్ చెప్తాను మీకు. ఏంటంటే నేను ఉగ్రం అండ్ కేజీఎఫ్ చూసిన గైడ్. నిన్న ప్రశాంత్ నీల్ గారు చెప్పారు కదా, ఉగ్రం కేజీఎఫ్తో కొంచెం కలిపి ఉంటుంది ఈ మూవీ అని. సో నాకు అది క్లియర్ కట్గా అర్థమైంది. ఫస్ట్ హాఫ్లో అయితే నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఉగ్రం మూవీని చూశాను గైస్. లైక్ ఆ షేడ్స్ కనిపెట్టాయి నాకు. అంటే కంప్లీట్గా ఉందని నేను చెప్పను, కొంచెం కనపడ్డది నాకు. కానీ టేకింగ్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ గైస్. ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కడ అంటే 1% కూడా ల్యాగ్ అనిపించదు, చాలా నచ్చుద్ది. నేనైతే షాక్ అయిపోయాను. ఇంటర్వెల్ బ్యాంక్ అయిపోయాక అరే అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అనిపించింది నాకు. ఆ 1 hour 15 minutes ఎలా అయిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. డ్రామా అనేది అంత ప్యూర్ గా అంత క్లాసిక్ గా తీసుకెళ్ళాడు. ఎక్కడా కూడా మనము ఇక్కడ బోర్ కొట్టింది, ఈ సీన్ ఎందుకు పెట్టారా అన్న ఫీలింగ్ అనేది రాలేదు. ఇంటర్వెల్ బ్యాంక్ లో చాలా ఎంజాయ్ చేస్తాం. నేనే ప్రభాస్ ఫ్యాన్ గా చాలా ఎంజాయ్ చేస్తాను ఇంటర్వెల్ సీన్ లో అయితే. యా, అలానే కాకుండా పృథ్వీరాజ్ గారికి కూడా ఈక్వల్ రోల్ ఇచ్చారు. లైక్ ఎక్కువ తక్కువ ఏం లేదు, ఇద్దరికి సమానంగా ఉంది. మేబీ క్యారెక్టర్ పరంగా డిఫరెన్స్ రావచ్చు, కానీ ఇద్దరికి మాత్రం రోల్ మాత్రం ఈక్వల్ గా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి కొంచెం ఎక్స్టెండ్, అంటే నాకు అనిపించింది కొంచెం ఎక్స్టెండ్ చేశారేమో. అంటే ల్యాగ్ కాదు, మూవీని సాగదీశారు అన్నట్టు అనిపించింది. ల్యాగ్ వేరు, సాగదీయడం వేరు. కానీ ఓవరాల్ గా మూవీ మాత్రం బాగుంది గాయస్. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. లైక్ కానీ బీజిఎం ఒకటి మైనస్ అయింది. లైక్ నా థియేటర్ ప్రాబ్లమే అనుకున్నాను, కానీ వేరే వాళ్ళని అడిగినా కూడా అదే చెప్పారు. బీజిఎం అనేది కొంచెం అంతగా ఎక్కలేదు అనిపించింది కదా నాకైతే. సెకండ్ హాఫ్ కూడా త్రూ అవుట్లీ నేను బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ వరకు కొంచెం వాళ్ళ గురించి మొత్తం ఇంట్రొడక్షన్స్ నడుస్తుంటాయి. అది ఆ సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యం, ఆ ట్రైబు, ఈ ట్రైబు అనుకుంటా చాలా పెద్ద స్టోరీ కదా. మూవీలోకి వెళ్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా సపరేట్ క్లాన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో సామ్రాజ్యం అన్న టైప్ లో ఉంటుంది. చాలా పెద్ద స్టోరీ అది. మీరు మూవీలో వెళ్ళాక క్లియర్ గా మీకు అర్థమవుతుంది. బాగా తరోగా ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బాహుబలి తర్వాత ఇలాంటి మాస్ బొమ్మ చూడడంలో చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా నచ్చుతుంది వాళ్ళకైతే. త్రూ అవుట్ ద మూవీ ఫుల్ ఎంజాయ్ చేస్తారని. యా, ఆ క్లాన్స్ లో 3 క్లాన్స్ ఉంటాయి గాయస్. మనకి నేను చెప్పాను కదా మన ట్రైలర్ రివ్యూలో, ఆ బొమ్మలు 3 ఉన్నాయి సపరేట్ సపరేట్ అని. అలానే అలా 3 క్లాన్స్ ఉంటాయి. ఆ క్లాన్స్ మధ్యలో గొడవలు ఏంటి, అసలు ఏమైంది, అదంతా మనం మూవీలో చూస్తాం. మూవీ అయితే మీరు చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో పోకండి. ఒక డ్రామాటిక్ మూవీ ఎలా చూడాలి, ఏ ఎక్స్పెక్టేషన్స్ చూడాలో అలా చూడండి. ఎలివేషన్స్ అయితే ప్రభాస్ గారిని చాలా మంచిగా చూపించారు. ఎలివేటింగ్ షాట్స్ చాలా మంచిగా ఉన్నాయి. పృథ్వీరాజ్ గారిని కూడా అలానే చూపించారు. శృతి హాసన్ రోల్ చిన్నదే, కానీ మేబీ సెకండ్ పార్ట్ లో ఉండొచ్చేమో తన రోల్ కి ఇంపాక్ట్ఫుల్ గా. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ టేకింగ్ మాత్రం చాలా బాగుంది ఇందులో. యా, చాలా అంటే చాలా బాగుంది అన్న. అసలు ప్రశాంత్ నీల్ కాకుంటే ఈ మూవీ ఎవరు తీసినా మేబీ ఇంత రాదేమో హైప్ అనిపించింది నాకు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా తీశారు. తన పాత మూవీస్ నే కొంచెం రీమోడలింగ్ చేసి తీసినా కానీ మనకు అలా అనిపించలేదు. నేను చూశాను కానీ నాకు
లైక్ ఇది ఏంది అన్నట్టు అనిపించకుండా చాలా ఎగ్జైటింగ్ గా ఏమైతుంది నెక్స్ట్ అలా ఉంటుంది. లైక్ ట్విస్ట్లు కూడా చాలా బాగుంటది. క్లైమాక్స్ లో ట్విస్ట్ అనేవి రివీల్ అవుతాయి స్టోరీలో. ఆ ట్విస్ట్లు కూడా చాలా త్వరగా ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ అన్న ఫైటింగ్ సీన్స్ లో కొన్ని సీన్స్ లో అయితే ఐ ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫైట్స్ అనేవి ఆయన పర్సనాలిటీకి ఆయన బాడీకి అనేది ఆయన ఏదో సరదా సరదాకి నేను నెత్తి పలగొట్టేటోని అని చెప్పేసి రీల్ మేము ఉంటుంది కదా. సో అలా ఆ టైప్ లోనే ఆయన ఇలా కొడుతుండే వాళ్ళని ఏదో సరదాగా క్యాజువల్ గా కొట్టినట్టు అనిపిస్తుంది. చాలా ఇంపాక్ట్ఫుల్ గా తీసినారు అవి. యా. సిగరెట్ ఫైట్ ఉంటుంది, స్వాట్ ఫైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో సాంగ్స్ వచ్చేసి గోవింద ఫ్లో ఉంటాయి కదా, ఏదో ఇరికిచ్చినట్టు అలా ఏముండదు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ నాకు ఇది అక్కడ అవసరం ఏముంది అన్నట్టు నా ఫీలింగ్ అది. నాకైతే అలా ఏం అనిపించలేదు, చాలా బాగుంది. నేనైతే త్రూఅవుట్ ద మూవీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రభాస్ అన్న అలా స్క్రీన్ పైన చూసేంతసేపు ఆ స్క్రీన్ ప్రజెన్స్ కి అలా నించుండిపోయాను నేను. అలా చూస్తూనే ఉండిపోయాను అక్కడ మూవీ అంతా. నీల్ గారు అయితే ప్రభాస్ అనే ఒక వెపన్ ని చాలా మంచిగా వాడారు. రాజమౌళి తర్వాత మంచిగా వాడింది నాకు అనిపించింది అయితే ప్రశాంత్ నీల్ గారే. అతని వర్క్ కి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అనుకోవచ్చు మనం. ఆ ప్యూర్ ఇన్నోసెన్స్, ఆ అరోగెన్స్ మొత్తం కలిపేసి చాలా బాగా యూజ్ చేశారు. చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రభాస్ గారి యాటిట్యూడ్ అయితే ఈ మూవీలో చింపేశాడు గైస్, అసలు మామూలు ఉండదు. నాకు తెలిసి లేడీ ఫ్యాన్స్ అయితే కోసుకుంటారు ఆ యాటిట్యూడ్ చూస్తే. చాలా మంచిగా తీశారు. సో గాయస్ ఓవరాల్ గా నాకైతే చాలా నచ్చింది. ఉగ్రం, నిన్న చెప్పినట్టుగా ఉగ్రం అండ్ కేజీఎఫ్ కలిపి ఒక కొత్త మూవీలా తీశానన్నా కానీ నాకైతే చాలా నచ్చింది. మంచిగా తీశారు. ప్రభాస్ గారికి ఈ మూవీ ఒక మార్క్గా ఉండిపోతుందని నేను అనుకుంటున్నాను. నా రేటింగ్ వచ్చేసరికి 3.7 గాయ్. నేనైతే 4 ఇస్తా. నేనైతే 4 ఇస్తున్నా. నేను త్రూ అవుట్ ద మూవీ చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క బీజిఎం ఒకటే కొంచెం ఎక్కడో బిట్ లో అయినట్టు అనిపించింది. మిగతాదంతా వర్క్ అంతా చాలా బాగుంది. మన భువన్ గౌడ గారి సినిమాటోగ్రఫీ కానీ, ప్రశాంత్ నీల్ గారి టేకింగ్ అండ్ డైరెక్షన్ కానీ, రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అందరిది చాలా బాగా అనిపించింది నాకు. శ్రీయారెడ్డి గారి పర్ఫార్మెన్స్ కానీ త్రూ అవుట్ ద మూవీ నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఐఎమ్ గివింగ్ 4 ఫర్ దిస్ మూవీ. సో పార్ట్ 2 లో ఏముండబోతుందంటే ఇక్కడ ఉన్న అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ అవుతారు. మనకి క్లైమాక్స్ లో కొన్ని రివీల్ చేస్తారు. దాని తర్వాత నుంచి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు అవుతారు, వీళ్ళిద్దరు ఎలా విడిపోతారు అన్నది కంప్లీట్ గా మనకి ఇందులో చూపించలేదు. అదంతా పార్ట్ 2 లో చూస్తాం. ఒక 2 బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఎలా విడిపోతారు ఏంది అనేది ఆ మాస్ అంతా పార్ట్ 2 లో చాలా మాస్ ఉండబోతుంది ఇంకా. వైలెన్స్ అయితే ఈ మూవీలో పీక్స్ లో ఉంది గాయ్. ఎండ్ కాదు కదా హై డుమ్ము. సో సో పార్ట్ 2 ఓకే. సో ఈ ఎండింగ్ కూడా సేమ్ మన ప్రశాంత్ నీల్ గారి ప్రతి మూవీలో ఎలా పార్ట్ 2కి ఎండింగ్ ఇస్తారో, లైక్ ప్రతి మూవీ అంటే తీసింది కొన్నే కానీ కేజీఎఫ్ మూవీలో ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఇక్కడ కూడా ఎగ్జైటింగ్ గా నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టుగానే ఎండ్ చేశారు. ప్రశాంత్ నీల్ గారి మార్క్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ప్రతిసారి ఒక సీన్ కి దాని బ్యాక్గ్రౌండ్ సీన్స్ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి అవన్నీ. సో ఇవన్నీ చాలా త్రూ అవుట్ ద మూవీ బాగా ఎంజాయ్ చేస్తాము. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ ఫర్ మై సైడ్. ఓవరాల్ గా ఇది మా రివ్యూ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మూవీ అయితే థియేటర్కి వెళ్ళి చూడండి. త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ కానీ నాన్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ రివ్యూస్.